తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఉచిత పథకంలో మరో మైలురాయి దాటిందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ రోజు భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం సంబరాల్లో తెలియజేశారు. ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం సంబరాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, మహిళల ఉచిత ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీకి 6,700 కోట్లు వచ్చాయని, ఎప్పటికప్పుడు ఆర్టీసీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం విజయపథంలో దూసుకుపోతుందని ఈ రోజు భద్రాచలం ఆర్టీసీ బస్ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో 200 కోట్ల మహిళలు ప్రయాణం చేసినందుకు ఈరోజు మహిళల ఆదాయం చేసింది 6,680 కోట్లని పరోక్షంగా ప్రత్యక్షంగా ఈరోజు మహిళలకు ఆదాయం ఇచ్చింది. అదేవిధంగా కార్పొరేషన్లో కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కూడా మూతపడుతుంది. ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తుంది. దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మహిళలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. గతంలో ఎక్కడో ప్రయాణం చేయాలంటే ఎంతో అత్తవారింటికో అమ్మవారింటికి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులు చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలని ఎంతో ఆవేదన పడేవాళ్ళు. పండగకి దీనికి కూడా ఈరోజు అమ్మగారింటికి అత్తగారింటికి వెళ్ళాలంటే చాలా కష్టాలు పడేవాళ్ళు. ఈరోజు దాన్ని కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి మహిళల్ని టెంపుల్కి వెళ్ళాలన్నా, బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా ఈరోజు ఉచితంగా. అదేవిధంగా ఈరోజు చదువుకునే స్టూడెంట్స్ కూడా అమ్మాయిలు కూడా ఈరోజు గతంలో మనం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. నెల వచ్చి ఆర్టీసీ బస్సులు తీసుకొని ప్రయాణం చేసేదానికి 100 రూపాయలు 200 రూపాయలు కన్సెషన్ దాకా కట్టుకుంటూ ఈరోజు అలా లేకుండా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారని మనవి చేసుకుంటూ ఈరోజు మహిళలు ముఖ్యంగా మహిళల్ని కోటేశ్వరులు చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాల పాటు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ పేరే, పట్టాలు వాళ్ళ పేరే ఈరోజు ఆ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టి మహిళలు అయితేనే జాగ్రత్తగా ఉంచుతారు, సంసారం బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మహిళలు ముందు పెట్టి మన మహిళలు బాగుంటే, ఇంట్లో అందరూ బాగుంటే ఈరోజు మహిళలు సంసారం దిద్దుకోగలిగితే ఆ సంసారం బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం మంచి కార్యక్రమాలు కూడా మహిళలకు ఇచ్చి మహిళలు ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లుతో పాటు మా గృహజ్యోతిలో కూడా ఈరోజు మన గ్యాస్ను కూడా 1300 దాన్ని 500 రూపాయలకే ఇవ్వటం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పడానికి కరువులేదని చెప్పుకుంటూ థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం డిసెంబర్ 9, 2023 నుండి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకు 200 మంది మహిళా ప్రయాణికులు బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి 6,680 కోట్ల ఆదాయాన్ని ఆదా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం బస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భద్రాచలం డిపో నందు భద్రాచలం బస్ స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విద్యార్థులు మరియు మహిళా సంఘ మహిళలు మరి ఇక్కడున్న లోకల్ లీడర్స్ మరి మహిళలందరూ చాలా అత్యధికంగా వచ్చేసి మరి పాల్గొనడం జరిగింది. దీనికి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఓన్లీ మహిళలకే ఉపయోగం కాకుండా ఆర్టీసీ బలోపేతానికి చాలా కృషి అయినట్టయింది. ఇంతకుముందు ఆక్యుపెన్సీ రేషియో అనేది 60-70 ఉంటే ఎక్కువ పరిస్థితిలో ఈరోజు 80-90 ఆక్యుపెన్సీ రేషియో చేరింది. సో ఈ మహిళలందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆర్టీసీ కూడా అభివృద్ధి చెందే విధంగా చేసినందుకు ఈ మహిళలందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.